అమ్మవారికి చీర కట్టేటప్పుడు ఈ విధంగా అసలు కడతారని కూడా ఎప్పుడూ తెలియదు. నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడడం కూడాను. ఎలా మడత పెడుతున్నారు అంటే అమ్మవారి విగ్రహం చిన్నదిగా ఉంటుంది, ఎలా మడత పెడుతున్నారు, ఎంత కుర్చీలు అవన్నీ ఎంత ముద్దుగా పెట్టారు అంటే అసలు మనం అంటే మార్చేటప్పుడు అయితే మనం ఎవరో ఉండకూడదు చూడకూడదు కూడాను. కానీ ఇలా అయితే వీడియో తీసుకుంటానండి అన్నాను. సరేనన్నారు. ఈ విధంగా అయితే నేను వీడియో తీశాను. ఆ చీర మధ్యకి మడత పెట్టి దాన్ని మళ్ళీ సాఫ్ట్గా చేసి ఇలాగా ఒక చెయ్య ఎంత వెడల్పు వస్తుందో ఒక్కొక్కటి ఒక్కొక్క జానెడు జానెడు మడత ఇలా పెట్టుకుంటూ వచ్చి జాకెట్ కూడా వేరే అంటే చీరలో వేరే వస్తుందిలేండి, అది తీసేశారు. ఇది మడత పెట్టిన తర్వాత ఎలా లేదన్నా దగ్గర దగ్గర ఒక 15 కుర్చీళ్ళు పై మాటే. ఆ చివరి కొంగు అయితే పాటు కొంగు వదిలేశారు. చాలా బాగుందండి, ముద్దుగా ఉన్నాయి. ఎంత కుర్చీళ్ళు చూడండి అమ్మవారికి.